అసలు ఈయనేనండి. అసలు అంటే ఈ అమరలింగేశ్వర స్వామి గుడి గృహలో ఉందని కనుక్కుంది ఈయన అనమాట. ఈయన విగ్రహం పెట్టారు. ఆయన ఎలా కనుక్కున్నాడు అనేది మనం ఇప్పుడు చూడవచ్చు అనమాట. ఒక 2 నిమిషాలు అయ్యవారు అసలు స్థల పురాణం చెప్పగలిగితే 2 నిమిషాలు చాలు. అసలు తీసుకునేది తీసాను, చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇది గుంటూరు జిల్లా గురదాల మండలం గురదాల గ్రామానికి 14 కిలోమీటర్ల దూరంలో పులిపాడు దైద మధ్య గల అటవీ ప్రాంతంలో గలదు. ఈ స్వామివారి దేవస్థానం శ్రీ అమరలింగేశ్వర స్వామివారి దేవస్థానం దైద బిలం అంటారు. ఇక్కడ సుమారు 90 సంవత్సరాల క్రితం శ్రీ అమరలింగేశ్వర స్వామి పశువులు కాసుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు జనాలకి లోపల మునీశ్వరులు తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలా తపశక్తి బయటికి భజన చేస్తున్నట్టుగా ఓం నమ శివాయ అనే రూపంలో బయటకి వినబడుతుంటే అది ఎక్కడి నుంచి వినబడుతుంది ఏంటనేది భయపడి అందరూ భయభ్రాంతుల్లో నేను సమయంలో కొంతమంది పులిపాడు గ్రామస్తులు దైద గ్రామస్తులు మొత్తం వెతుకుతూ ఉంటే ఫారెస్ట్లో అడవిలో ఈ గుహ ఎంట్రన్స్ కానొచ్చింది. పైన ఉన్న చెట్లకి తాళ్ళవి కట్టుకొని గుహలో దిగి లోపలికి వచ్చిన తర్వాత పునీశ్వరుడు ఇక్కడ దర్శనం లభించింది. అప్పటి నుంచి జనం డైలీ రావడం అలా జరుగుతుంది. మన కృష్ణ పుష్కరాల సందర్భంగా ఎర్రగొండ శ్రీనివాసరావు గారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు కట్టి బాగా చేసి 20 సంవత్సరాల గుడి ముందుకు పోయేటట్టు చేశారు. ఓకే, థ్యాంక్స్ అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎందుకు పట్టవరా? శివయ్య ఉన్నాడు రా, వెళ్ళిపోవడమే ఏం కాదు. పక్కనే ముందే శివయ్య ఉన్నాడు, రారా. ఇది కేవురా అసలు
పట్టడం చాలా కష్టం రై రంగా. జాగ్రత్త, ఇట్లా కూర్చొని రావాలి అందరూ. కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా తప్పదు. జాగ్రత్త. యాక్చువల్గా ఇట్లా ఉండుంటుంది రా పాత రోజుల్లో, ఇప్పుడు కొంచెం ఎక్స్టెండ్ చేశారు. సో ఇక్కడి నుంచి బయటికి రాగానే లోపల అమ్మవారు ఉన్నారు. వేస్ట్ చేస్తున్నారు కానీ ఇదంతా ఇక్కడ కొంచెం ఓపెన్ ప్లేస్ లాగా ఉంది. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. వావ్, ఇది మనం బయటికి రావాల్సింది. అది ఇట్లా గృహలాగా ఉంది. సో అక్కడి నుంచి వచ్చాక ఇట్లా మెట్లు ఉన్నాయి. సో ఇది బయటకు వచ్చే హోల్. ఓకే, ఇది అమరలింగేశ్వర స్వామి దేవస్థానం చరిత్ర. ఇది బయటకు వచ్చే దారి. అక్కడ అటువైపు లోపలికి వెళ్ళాం, ఈ కింద నుంచి ఇలాగా బయటకు వచ్చాం. మీ పేరండి? నా పేరు నంద్యాల బ్రహ్మారెడ్డి. బ్రహ్మారెడ్డి గారు, ఇక్కడ అసలు మన స్థల పురాణం ఏంటి, అసలు ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి? ఇక్కడ మనం ఎన్నో వేల సంవత్సరాల నుంచి స్వామివారి స్వయంభూగా వెలసి, స్వామివారి ఇంతకుముందు మునులు
దేవతలు ఇక్కడికి వచ్చేసి పూజా కార్యక్రమాలు ఇవన్నీ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగనే మానవుల చేత ఇక్కడ స్వయంభూగా వెలసి స్వామివారి పూజా కార్యక్రమాలు అందుకోవాలని, స్వామివారి సేవలు చేయాలనే భావనతో ప్రతి ఒక్కరూ కూడా ఈ కృష్ణా నది ఒడ్డున దైద బెలములో వెలసిన అమరలింగేశ్వర స్వామివారు ఒక ఆవులుగా శాతను వచ్చేసి ఒక లేఖ దూడ ఆ స్వరంగ మార్గంలో నుంచి స్వామివారి లింగాకారం దగ్గరకు వెళ్ళింది. దాని వెనకే ఆ ఆవులుగా శాతను వెళ్ళి ఇక్కడ స్వయంభూగా వెలిసే స్వామివారు పూజా కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు, ఆ సంగీతాలు విని ప్రజలందరికి కూడా చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా స్వామివారిని స్వయంభూగా వెలిసి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు, నిత్య అన్నదానాలు, వారం వారం అన్నదాన కార్యక్రమాలు, ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కృష్ణా నది ఒడ్డున ఉన్న గురజాల మండలంలో దైద బెలములో వెలసిన అమరలింగేశ్వర స్వామి వారి కృపా కటాక్షాన్ని ఎన్నో రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చేసి స్వామివారి ఒక నిద్ర చేసి ఇక్కడ సోమవారం రోజున స్వామివారి నిద్ర చేసి స్వామివారి కృష్ణానది ఒడ్డున స్థానం ఆచరించి అభిషేకాలు చేయించుకొని వారి కృపా కటాక్షాన్ని, స్వామివారి కృపా కటాక్షాన్ని పొందుతూ ఉన్నారు. థ్యాంక్స్ అండి, బాగా చెప్పారు. అంటే ఇక్కడ ఇప్పుడు అంతకుముందు మనకు మామూలుగా నీళ్లు పారితే ఏర్పడ్డది చూసాము, కానీ కిందకి బాగా తవ్వినట్టున్నారు 3-4 అడుగులు. అది నడవడానికి వీలుగా, నడవడానికి వీలుగా వంగిపోవాలి. అదే ఇప్పుడు మనం బయటకు వచ్చిన దారిలో అంత ఉంటదేమో. ఇంకా ఇక్కడ కూడా కొంత కొట్టాలి, కొడుతుంటేనే అదిరి అది మేనబడద్దేమో ఆలోచనతో ఆపేశారు. ఇంకా ఇలాంటి గృహాలు ఏమైనా ఉన్నాయండి చుట్టుపక్కల? కూడా చాలా ఉన్నాయి. ఈ గృహలోంచి ఇక్కడికో సొరంగ మార్గాలు ఉన్నాయి. గుత్తికొండ బెల్ల, శ్రీశైలం వరంగా ఇట్లా చాలా ఉన్నాయి. గుత్తికొండ బెల్లం ఎంత దూరం అండి ఇక్కడ నుంచి? 30 కిలోమీటర్లు. అబ్బో, అక్కడ దాకా సొరంగం ఉందంట. ఇవన్నీ ఏంటంటే రాజుల కాలంలో వెతికి తీశారు సొరంగ మార్గాలను. రేపు ఎప్పుడన్నా భవిష్యత్తు రాజ్యం వాళ్ళు వచ్చినప్పుడు నుంచి వచ్చారనుకో, సొరంగ మార్గం నుంచి ఎటు నుంచి ఎటు పోయి చేయొచ్చు అనే భావనతో. ఓకే ఓకే. అంటే ఏ రాజుల కింద ఉండేదండి ఇక్కడ? ఇక్కడ ఇంతకు ముందు మామూలుగా పల్నాడు యుద్ధం జరిగింది. అంతకు ముందు సోలులు వెళ్ళారు ఇక్కడ, సోల రాజులు వెళ్ళారు. ఓకే. అమ్మవారు నాగమ్మ ఇక్కడ బ్రహ్మనాయుడు పల్నాడు యుద్ధం జరిగింది బాగా. అప్పుడు వీళ్ళేమో శైవులు, వాళ్ళేమో విష్ణువులు. అట్లా బ్రాహ్మణుల వైరం. అప్పుడేంది బ్రాహ్మణులు ఎక్కువ డామినేషన్ అనమాట. వాళ్ళ డామినేషన్ తో ఆయన ఏం చేసిండు, బ్రహ్మనాయుడు అందరూ సమానం అనే భావనతో కొద్దోళ్ళందరినీ కూడా తీసుకొచ్చి శాపకూడు కార్యక్రమం చేసేవాడు. వీళ్ళేంది బ్రాహ్మణులకు ఇష్టం లేదు. ఇట్లా చేస్తే ఏముంది, మాది కూడా వచ్చి మంగళోడు వచ్చి మనము పక్కన కూర్చొని భోంచేసేది ఏంది అనే డామినేషన్ తో ఏమని తీసుకొచ్చారు. చిన్న వయసులోనే మొగుడు చచ్చిపోయినాక నాగమ్మకి. అప్పుడేంది 5-6 ఏళ్ళకే పెళ్లి చేసేవాళ్ళు. అవును. అప్పుడు ఆమెను తీసుకొచ్చి విద్యలు నేర్పించి మనం ఏం చేయాలి డామినేషన్ కానీ ఎదురు ఆధిపత్యాన్ని సాధించారు. అంతే. కురుక్షేత్రం తర్వాత 2వ యుద్ధం అదే. ఇప్పుడు ఇక్కడ మహిమలు ఏంటంటే కృష్ణా నదిలో స్నానం చేసి దర్శించుకుంటే మనకెన్నో కార్యక్రమం. మరి ఇప్పుడు ఇక్కడ ఉండటానికి ఒకవేళ నైటే వచ్చేసి ఇక్కడ ఉండడానికి ఏముందండి? అంటే ఇక్కడే కొనుక్కుంటారు.